ఎమ్మెల్యే పోయిండాను, ఈ ఎమ్మెల్సీ మారిండాను, కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినావు నాయన మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు? మీకు అన్యాయం జరిగిన వాస్తవం మేమేం చేయమండి? మీరు కాపాడుకునే శక్తి ఉంటే మిమ్మల్ని మీ సభ్యులు డిజైర్ చేస్తే మేమేం చేయాలి? దానికి మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక దండకపోయినప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ నేను వచ్చి నీ పార్టీలో చేస్తాను వద్దంటారు. ఈ దుఃఖం కనిపించలేదా? ఇవాళ ఎందుకు వచ్చింది? ఎన్నికైనా నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టం, ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి 3 నెలలు కూడా ఉండనీయమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా? ఆగస్టులో సంక్షోభం రాదా? ఒక్క సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, దాని తర్వాత పడిపోతుంది అనుకుంటున్నాను. గవర్నమెంట్ చెప్పలేదు, గవర్నమెంట్ మనకు వచ్చేది మాత్రం ఖాయం. ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ ఉండదు, పాతాళానికి పోయిందనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ